వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసిన ట్రంప్ అక్రమంగా అగ్రరాజ్యంలోకి ప్రవేశించే వారిని గుర్తించి తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని వార్నింగ్ ఇచ్చింది. అమెరికాలో ఓ భారత టూరిస్ట్ దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో ఎంబసీ ఈ పోస్ట్ చేసింది. అమెరికాలో దాడులు, చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలే కాకుండా దానివల్ల మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా భవిష్యత్తులో అగ్రరాజ్య వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని స్పష్టం చేసింది. శాంతి భద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని, విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఆశిస్తుందని యుఎస్ ఎంబసీ పేర్కొంది. అయితే భారత్కు చెందిన ఓ పర్యాటకురాలో ఇల్లినాయిస్ స్టోర్లో చోరీ చేస్తూ దొరికిపోయింది. స్థానికంగా ఉన్న టార్గెట్ రిటైల్ స్టోర్కు వెళ్లిన ఆమె దాదాపు 7 గంటల పాటు అక్కడే తిరుగుతూ కనిపించింది. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు ఆమె వెనుక వైపు ఉన్న గేటు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పట్టుకున్నారు. దాదాపు $1,300 భారత కరెన్సీలో 1.11 లక్షల విలువైన వస్తువులను ఆమె స్టోర్ నుంచి చోరీ చేసేందుకు ప్రయత్నించిందని పోలీసులు వెల్లడించారు. ఆమెను అరెస్ట్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ పర్యాటకురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అమెరికాకు వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. మరోవైపు వీసా జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనను తీసుకొచ్చింది. వీసా దరఖాస్తుదారులు గత 5 ఏళ్లలో వారు ఉపయోగించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజర్ నేమ్ను, హ్యాండిల్ను బహిర్గతం చేయాలని సూచించింది. తమ సోషల్ మీడియా ఖాతాల విషయాన్ని గోప్యంగా ఉంచితే వారి వీసా దరఖాస్తును తిరస్కరిస్తామని హెచ్చరించింది. సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వకపోతే వీసా తిరస్కరణకు గురి కావడమే కాకుండా భవిష్యత్తులోనూ అమెరికాకు వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని వార్నింగ్ ఇచ్చింది.